హాయ్ మ్యాన్స్, వెల్కమ్ టు సినీ మ్యాన్. సో మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో స్టే ట్యూన్ టు సినీ మ్యాన్. అండ్ సో కాంతార గురించి చెప్పాలి, సారీ కాంతార కాదు, కాంత. సో ఇందాక కాంతా చూసి వచ్చాను అనమాట, విచ్ ఇస్ యాక్టెడ్ బై దుల్కర్ సల్మాన్ అండ్ డైరెక్టెడ్ బై సెల్వమణి సెల్వరాజ్. సో మూవీ చూసాక నాకు అనిపించింది ఏంటంటే, ఒక బొంత పట్టుకెళ్ళాల్సింది థియేటర్కి, అదొకటి తక్కువైంది టికెట్తో పాటు ఫోన్తో పాటు. బికాస్ నిద్ర వచ్చేసింది దెబ్బకి సెకండ్ హాఫ్లో. ఫస్ట్ హాఫ్ గురించి చెప్పాలంటే నైస్. ఫస్ట్ హాఫ్ పర్లేదు, బాగానే ఉంది. అండ్ పర్ఫార్మెన్సెస్ అయితే ఫెనామినల్. అందరు యాక్టర్స్ చాలా బాగా చేశారు, ఫెనామినల్ అంతే. బట్ సినిమా ఫెనామినల్ కాదు, సినిమా యావరేజ్ టు బిలో యావరేజే. సో చాలా నిద్ర వచ్చింది సినిమా, చాలా స్లో ఉంటుంది. ఈ సినిమా అందరికీ కాదు, ఓన్లీ కొన్ని సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళ వరకే అనిపిస్తుంది. ఎందుకంటే 2 టైప్స్ ఉంటారు. లైక్ ఈ సినిమా నచ్చితే బీభత్సంగా నచ్చుతుంది, లేదంటే అస్సలు నచ్చదు కొంతమందికి. నేను టైప్ 2లోకి వస్తాను, ఎందుకంటే నాకు ఇంత స్లో ఉంటే అస్సలు నచ్చదు సినిమా ఏదైనా. సో నాకు కొంచెం వెళ్తూ ఉండాలి, ఎంగేజింగ్ ఉంటూ ఉండాలి. ఫస్ట్ హాఫ్లో అలానే ఉంటుంది, కొంచెం ఫస్ట్ హాఫ్లో నెక్స్ట్ టైం అవుతుంది అన్నట్టు కొంచెం అని ఉంటుంది కంపేర్ టు సెకండ్ హాఫ్. కానీ సెకండ్ హాఫ్ అయితే నిద్ర వచ్చేస్తుంది ఇక. అండ్ సెకండ్ హాఫ్లో మన రానా గారు కూడా వస్తారు, పర్లేదు బాగానే చేస్తారు. ఆయన క్యారెక్టర్ కూడా ఇంపార్టెంటే కానీ బాగా చేస్తారు. బట్ అమ్మో చాలా స్లోగా ఉండేది ప్రొసీడింగ్స్, ల్యాగ్ ప్రో మ్యాక్స్. ఆ ట్విస్ట్, క్లైమాక్స్ ట్విస్ట్ చూసాక దీనికోసం ఇంత ఎందుకు లాగారు అన్నట్టు అనిపిస్తుంది. సినిమా మెయిన్ వచ్చేసి ఆ రన్ టైం కట్ చేస్తే చాలా వరకు సినిమా కొంచెం బెటర్ అవ్వచ్చు అండి. రన్ టైం వల్ల చాలా తగ్గిపోయింది. సో డైరెక్షన్ కూడా పర్లేదు అనొచ్చు, అంటే పర్లేదు కూడా కాదు, అంటే కొంచెం ఆయన తీయాలనుకుంది ఆయన తీశాడు. సో అది మనకే కొంచెం ఎక్కదు. సో ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, చాలా అనలే కానీ ఫస్ట్ హాఫ్ డీసెంట్, పర్లేదు చూడొచ్చు అనిపిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ అస్సలు నా వల్ల కాలేదు. ఆల్మోస్ట్ ఒక 10-15 మినిట్స్ నీళ్ళు కళ్ళు మూసుకుపోతున్నాయి నాకు. సో అందుకే బొంత పాటికి వెళ్ళాలి అన్న. సో కానీ పర్ఫార్మెన్స్ డీక్యూ చేశాడండి, దుల్కర్ సల్మాన్ చేశారు. వచ్చి పాట చాలా చాలా బాగా చేశారు. కొన్ని సీన్స్, ఒక క్లైమాక్స్ మిర్రర్ షాట్ ఒకటి అండ్ ఇంకో మిర్రర్ షాట్ ఒకటి చాలా బాగుంటుంది. అదొకటనే కాదు, ఎమోషన్స్ బాగా పండించారు. అండ్ మెయిన్ భాగ్యశ్రీ కూడా చాలా బాగా చేశారు, చాలా బాగున్నారు. ఆవిడ చాలా బాగున్నారు. అండ్ చాలా బాగా చేసింది యాక్టింగ్ కూడా. అది ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ప్రీవియస్ ఫిలిమ్స్ అన్ని నేను జస్ట్ చేశాను, కానీ ఇందులో నేను యాక్టింగ్ చేశాను, ఏదో నామకే వాస్ చేశాను ప్రీవియస్. దీంట్లో నిజమైన యాక్టింగ్ చేశాను అని అంటారు. నిజంగా చాలా జీవించారు ఆవిడ కూడా. అండ్ సముద్రకని గారు కూడా చాలా బాగా చేశారు. ఇంకా సినిమా గురించి చెప్పాలంటే ఈగో క్లాష్ అండి, డైరెక్టర్కి హీరోకి మధ్య ఉండే ఈగో క్లాషే ఈ సినిమా. అండ్ దానివల్ల ఒకరు బలయ్యారు అనేది స్టోరీ. సో అదే అనమాట. చూడండి, మీకు నచ్చచ్చేమో. మీకు చెప్తున్నా, చాలా మంది ఆడియన్స్ నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఇది 2 టైప్స్ ఉంటారు వీటికి. సో నచ్చితే బీభత్సంగా నచ్చుతుంది, లేదంటే అస్సలు నచ్చదు. సో చూడండి, మీరు కూడా చూసి తెలుసుకోండి మీకు ఎట్లా నచ్చుతుందో, ఎలా అనిపిస్తుందో, నచ్చిందో లేదో. చూడండి, పక్కా చూడండి సినిమా, ఎందుకంటే మీరు చూసి తెలుసుకోవాలి. ఎందుకంటే మనం సినిమా బానిసలం. సో అందుకని సినిమా చూసి ఎంజాయ్ చేసాను. ఈ వీకెండ్ మంచి సినిమా వచ్చింది, అంటే మంచిగా వచ్చిందంటే చెప్పలేం కదా. సో ఇది ఒకటి ఉంది కాబట్టి సినిమా వచ్చింది, చూడండి. సో నాకైతే ఇట్స్ నాట్ ఏ చూడబుల్ మూవీ, ఓన్లీ చూడబుల్ ఫర్ పర్ఫార్మెన్సెస్. కానీ పర్ఫార్మెన్స్ అదొకటి బాగుంటే సినిమా మొత్తం హిట్ అవుతుందని చెప్పలేం కదా. సో పర్ఫార్మెన్సెస్ వరకు ఇట్స్ సూపర్ టాప్ నాచ్. అండ్ స్టోరీ పరంగా అయితే కొంచెం కాదు, చాలా ఎలాగు. సో అదనమాట, ఇట్స్ నాట్ చూడబుల్ ఫర్ మీ. మీకు చూడబుల్ ఏమో చూసి తెలుసుకోండి. చెప్పింది చేయకు.